సత్యనారాయణ గారు ఏంటి అప్డేట్స్ ఏంటి? ఏదో ఈ మధ్య కాలంలో ఆ, మీరు గవర్నర్ పంపించిన ఫిర్యాదు మీద స్పందించి సెక్రటరీ హోమ్ సెక్రటరీ పంపిస్తే హోమ్ సెక్రటరీ డీజీపీకి పంపించారు. ఆ తర్వాత ఫర్దర్ ఏమన్నా జరిగిందా? యాక్చువల్లీ ఇప్పుడు ఏపీసీఐడి సంజయ్ గారి మీద, అదే విధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మీద గతంలో నేను గవర్నర్ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో ఏదైతే అధికార దుర్వినియోగం జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆయన మీద ఏదైతే కేసులు పెట్టారో సేమ్ వీరు కూడా ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా దుర్వినియోగం చేశారు కాబట్టి వీరి మీద కూడా చర్యలు తీసుకోండి అని గవర్నర్ గారు గతంలో ఆ, ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదును హోంశాఖ వారికి గతంలో గవర్నర్ గారు పంపించడం జరిగింది. అది లేటెస్ట్ గా హోంశాఖ వారు నాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే హోంశాఖ వారు ఆ గవర్నర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మీద ఆ, చర్య తీసుకున్నట్టుగా మేము డీజీపీకి పంపించినట్టుగా అని తెలియజేస్తూ మాకు ఒక లెటర్ పెట్టారు. డీజీపీ గారు కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోండి, ఈ విషయం మీద పూర్తి స్థాయిలో విచారించండి, అధికార దుర్వినియోగం కింద కానీ ప్రజాధనం దుర్వినియోగం కింద కానీ ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారి మీద, అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోండి. అదేవిధంగా మిగతాది క్రిమినల్ చర్యలు ఏవైతే ఉన్నాయో అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోండి కూడా వారికి ఒక నోట్ పంపించారు. అదేవిధంగా ఒక ఆర్డర్ కూడా జారీ చేయడం జరిగిందండి. సో జారీ చేశారు, అంతా అయిపోయింది. బట్ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశాలు అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఇక్కడ వ్యక్తుల మధ్య లేకపోతే పార్టీల మధ్య జరగట్లేదండి. అధికార దుర్వినియోగం జరిగిందంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఆయన ఎప్పుడో గత ప్రభుత్వంలో జరిగిందన్నారు, ఇప్పుడు జరిగిందని చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా అంతే. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఉందనుకోండి, నెక్స్ట్ ప్రభుత్వం మారినా కానీ లేదా హైకోర్టు జోక్యం చేసుకున్నా కానీ చర్యలు అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనండి. ఎందుకంటే నేను ఏదో గవర్నర్ గారు కంప్లైంట్ ఇచ్చేసాను అయిపోయిందని చెప్పలేదు కదా, నేను హైకోర్టులో కూడా పిల్లు మూవ్ చేశాను కదా. ఎందుకంటే అవును. తప్పు అంటే తప్పే కదా, అందరికీ సమానం కాబట్టి నేను ఆ విధంగానే పోరాడుతున్నాను. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేలాగా ఇప్పుడేమో గవర్నర్ మీరు ఫిర్యాదు చేశారు, గవర్నర్ ఏమో స్టేట్ హోమ్ సెక్రటరీకి పంపించారు, స్టేట్ హోమ్ సెక్రటరీ ఏమో ఇప్పుడు డీజీపీ గారికి పంపించారు, డీజీపీ ఎండర్స్ చేశారు చర్యలు తీసుకోండి అని చెప్పి. ఇంకా అది పరిశీలిస్తూ ఉంటారా? దానికైనా డెడ్ లైన్ ఏమైనా పెట్టారా? పరిశీలించటం అనేది కాదండి, దాని మీద ఇంకా చర్యలు కంపల్సరీగా తీసుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఫేస్బుక్ లో పోస్టులు పెడితేనే సిఐడి వారు ఆగమాగాల మీద స్పందించేసి దాని గురించి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా చూస్తున్నాం మనం ఉమ్. ప్రసార మాధ్యమాల్లో. అదే విధంగా ఇంత ఇష్యూ ఇప్పుడు ఏదైతే ప్రజాధన దుర్వినియోగం అంటే అది చిన్న విషయం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినట్టుగానే వీళ్ళు కూడా అదే పని చేశారు కాబట్టి ఈ విషయం మీద ఇమీడియట్ గా సీరియస్ గానే తీసుకోవాలి చర్యలు. కానీ వీళ్ళు ఇంకా పరిశీలించనే పదం అయితే కాదండి. తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఇప్పుడు హోంశాఖ వారు పట్టించుకోలేదు అనుకోలేదు కదా, ఇప్పుడు పట్టించుకున్నారు కదా, డీజీపీ గారు పెట్టారు. ఇప్పుడు డీజీపీ గారు ఎవరికి పెడతారో చూద్దాం. సిట్కి ఇప్పుడు పెడుతున్నారా లేకపోతే ఎవరైనా సిట్కి పెడుతున్నారా, దాని మీద ఎవరికి పెట్టి ఆదేశించి ఎఫ్ఐఆర్ కడతారా అనేది చూడాలండి. తదుపరి చర్యలు ఏంటి అనేది డీజీపీ గారికి కూడా నేను ఒక రైట్ కింద ఒక అప్లికేషన్ వేస్తాను. దాన్ని ఉమ్. బట్టి ఏం జరుగుతుంది ఆ రిపోర్ట్ మనకి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉన్నదండి. ఇప్పుడు దానికి సపరేట్ గా టైం పెట్టకుండా, టైం బౌండ్ పెట్టకుండా ఇష్యూ చేసినటువంటి ఆ, ఆదేశం కాబట్టి అది ప్రొలాంగ్ కాదని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ప్రొలాంగ్ చేద్దామని వారు అనుకుంటే దానికి వాళ్ళే బాధ్యత వహిస్తారు. అప్పుడు డీజీపీ గారిని కూడా కోర్టు ముందు నిలబెడతానండి. ఎందుకంటే ఒక ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను ఓబే చేయాల్సిందే. ఇప్పుడు డీజీపీ గారి కన్నా పెద్దది హోమ్ సెక్రటరీ గారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను ఓబే చేయాల్సిందే. ఎందుకంటే ఇది సాక్షాత్ గవర్నర్ గారు ఇచ్చిన ఆదేశాలు, రాష్ట్రానికి ఉమ్. ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారు ఇచ్చిన ఆదేశాలని బుట్ట దాఖలు చేస్తారని నేను అనుకోవట్లా. అలా అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళని కూడా కోర్టు ముందే బాధ్యత చేస్తా. ఎందుకంటే చట్టం అందరికీ సమానం అనేటప్పుడు ఇక్కడ డీజీపీ గారా ముఖ్యమంత్రి గారా అనేది లేదండి. ఇందులో ప్రభుత్వం కూడా జోక్యం ఉందనుకోండి, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే అక్కడ తప్పు జరగలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు నేను తదుపరి చర్యలు తీసుకున్నాం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళు తప్పు చేశారని నేను ఏదైతే హైకోర్టుకు వెళ్ళానో అదే విధంగా హైకోర్టులో విచారణ దశలో ఉంది కాబట్టి నేను కూడా కానుకున్నా. అప్పుడు తప్పు చేయలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన మరచాను. నేను నా చర్యలు ఏంటనేది చట్టపరమైన చర్యలు వారికి కూడా చూపిద్దామని వెయిట్ చేస్తున్నానండి. సో ఎప్పటి వరకు వెయిట్ చేస్తారు? మీరేమన్నా పెట్టుకున్నారా? టైం ఏమైనా పెట్టుకున్నారా? పలాని టైం వరకు రాకపోతే కనుక కోర్టుకు వెళ్ళాలని? రేపు శనివారమే ఫైల్ చేయబోతున్నానండి ఒక అప్లికేషన్ డీజీపీ గారికి. హోమ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి సంబంధిత నోట్ ఫైల్ కాపీను, అదే విధంగా ఆర్డర్ కాపీను, మీరు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు, దాని గురించి మీరు ఎవరెవరికి పంపించారు, విచారించిన అధికారులు ఎవరు,
వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా అన్ని డీటెయిల్స్ అడుగుతానండి. మీరు ఎవరెవరికి పంపించిన నోటిఫైల్ కాపీ కూడా అడుగుతాను. దానికి సంబంధించిన గడువు కూడా 48 అవర్స్ కింద నేను అడుగుతానండి. ఆ 48 అవర్స్ లోపల ఇవ్వకపోతే దాని గురించి కూడా అప్పీల్ వేయడం కూడా చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లికేషన్ 30 రోజులు, కానీ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ కోర్టు పరిధిలోనికి మరి ఇప్పుడు సమాచారం కోర్టుకి చెప్పాలి కాబట్టి ఈ విధంగా నేను అడగబోతున్నాను అండి. అది సో కోర్టు అప్డేట్స్ ఏంటండి? కోర్టులో ఎంతవరకు వచ్చింది? అది వాయిదాలు పడుతున్నాయా లేదా దానికి ఏమైనా కంక్లూజన్ వచ్చిందా? యాక్చువల్లీ కోర్టు వారు వాళ్ళు ఏమేమి మాట్లాడారో అవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేయమన్నారు. ట్రాన్స్లేట్ చేసి గతంలో కోర్టులో వేయడం జరిగిందండి. నెక్స్ట్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి ఆ ఇంప్లీడ్ మీద కూడా నెక్స్ట్ జోక్యం ఆర్డర్ పాస్ చేస్తానన్నారు కాబట్టి దాన్ని పాస్ చేసిన తర్వాత వీళ్ళ మీద చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నాను. సో ఏంటి ఏపీ ఫోరం ఫర్ యునైటెడ్ ఫోరం, ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ అనేది కేవలం ఈ సంజయ్, ఏపీసీఐడి అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏఐజీ వీళ్ళిద్దరికే పరిమితం ఉందా, లేదంటే ఇతర అంశాల మీద కూడా టేకప్ చేస్తుందా? ఇతర అంశాల మీద కూడా మేము గతంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ ని కోర్టు పెట్టి ఎక్కించామండి. కంటెంప్ట్ కూడా వేసాము. ఎందుకంటే బిల్డింగ్ అక్రమాల మీద వీటి మీద కూడా మేము పోరాటం చేసామండి. తప్పు చేసిన అధికారులు ఎవరి మీదైనా కానీ పోరాటాలు చేస్తామండి. ఇక్కడ ఒక ఏపీ సిఐడి మీద లేకపోతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ మీద కాదండి. ఇంకా నెక్స్ట్ మేము దీని గురించి కూడా ప్రజావేదిక కోల్చడం గురించి కూడా దాంట్లో ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యం కూడా నేను హైకోర్టులో పిల్లి వేయబోతున్నామండి. అదే విధంగా ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకున్నారు, అంటే ఆయన ఫోటోలు వేసుకుని సర్టిఫికేట్ల మీద, కులాల సర్టిఫికేట్ల మీద, లేకపోతే ఎంఆర్ఓ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద, అన్ని సర్టిఫికేట్ల మీద కూడా వీళ్ళు వేయడం జరిగిందండి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో సహా. ఇవన్నీ కూడా ప్రజాధనం దుర్వినియోగమే. ఈయన ఫోటో పెట్టుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ మారితే ఇవన్నీ చెత్తకొట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగం. దీని మీద కూడా నేను గతంలో గవర్నర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కూడా నేను హైకోర్టులో పిలువైపోతానండి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైకోర్టులో ఆ లిస్ట్ రావాలంటే చాలా ప్రయాసపడాల్సి వస్తుందండి. కింద కోర్టులు అయితే ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు లిస్టులు వచ్చేస్తున్నాయి, లేదా వాయిదా పడుతున్నాయి. కానీ హైకోర్టులో అలా జరగట్లా. దాని మీద కూడా పోరాటం జరుగుతున్నాయని చేయటానికి నేను సిద్ధపడుతున్నానండి. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వం తప్పులు చేసినా కానీ, అధికారులు తప్పులు చేసినా కానీ మా ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అనేది తక్షణమే స్పందిస్తుందండి. దానికి తగ్గట్టుగా మేము పోరాటం కూడా చేస్తామండి. ఎందుకంటే దేశం మొత్తం మీద మేము పోరాటం చేస్తాం, ఓన్లీ ఏపీకో లేకపోతే తెలంగాణకో పరిమితం అవ్వము. అదేవిధంగా ఎవరి మీదైనా సరే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద పోరాటం చేయడం, ప్రతిపక్ష నాయకులు ఏమో అధికారంలో లేరు కదా. అధికారంలో ఉండేది రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మినిస్టర్లు లేదా ముఖ్యమంత్రులు ఇంకెవరో ఉన్నారు. అదేవిధంగా అధికారులు అనేవాళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వీళ్ళు, నెక్స్ట్ ప్రభుత్వానికి వాళ్ళు అనేది కాదు కదా. తప్పు చేస్తే ఎవరి మీదైనా మేము పోరాటం చేస్తాము, వాళ్ళని చట్టం ముందు నిలబడతామండి. అది త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా, కోర్టు ద్వారా ముందర ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అదొక ప్రోగ్రామింగే జరగాలి కాబట్టి దీనికోసం అండి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు కదా, దాని మీద కూడా వేస్తారా? వేస్తామండి. ఆల్రెడీ ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది, దాని మీద కూడా వేస్తామండి. ఎందుకంటే ప్రజావేదిక కూల్చడం అది తప్పు అని చెప్పారండి. మరి తప్పు అని చెప్పేటప్పుడు మిగతా అన్ని కూల్చలా. అదే విధంగా అక్కడ మీటింగ్ పెట్టి అప్పుడు ఆర్డర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, ఇది కూల్చేయండి తప్పు అని. మరి తప్పు అనేది నువ్వు ఎలా ఆర్డర్ ఇస్తావు? అక్కడికక్కడ ఆర్డర్ ఇవ్వడం తప్పు. దానికి ఒక నోట్ ఫైల్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా అధికార క్రమంలో ఒక ప్రాసెస్ ఉండిద్దండి. ఏమీ లేకుండా ముఖ్యమంత్రి చెప్పడానికి రైట్ ఎక్కడ చెప్పండి? ముఖ్యమంత్రి చెప్తే కూల్చేయారండి. ఎవరైతే సోకాల్డ్ సిఆర్డీ కమిషనర్ లేకపోతే వాళ్ళు చెప్పాలా, దానికి ఒక నోట్ ఫైల్ రెడీ చేయాలా, ఎక్కడ తప్పు అన్నారండి. మరి తప్పు అంటే ఇప్పటి వరకు దాని అధిక ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులందరూ బాధ్యత వహించాల్సిందే. ఆ డబ్బు అంతా కూడా ఎవరిది? ప్రజాధనం కదా, ప్రజలు కదా. మరి ప్రజలకు జవాబుదారీ చెప్పాలి కదా. 9 కోట్లు ఖర్చు అయింది లేదా 8 కోట్లు ఖర్చు అయింది, 8 కోట్లకి వీళ్ళు పలానా ప్రపంగా ఆదేశాలు ఇచ్చారు, పలానా ఉన్నతాధికారులు ఉన్నారు ఇందులో, ఆ ఉన్నతాధికారులు కూడా బాధ్యత చేయాలి కదా. వాళ్ళు ఏం చేశారని చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా ఎవరి మీద ద్వేషంతో, అంటే మీరు చంద్రబాబు నాయుడు మీద ద్వేషం అంటే చంద్రబాబు నాయుడు మీద చూపించుకోండి, అంతేగాని ప్రజల ధనాల మీద చూపించడానికి రైట్ లేదు కదా. తప్పు అంటే అన్ని చూడాలి కదా, ఒకటి కాదు కదా. ఇప్పుడు మేము విజయవాడలో అక్రమ నిర్మాణాలు చాలా జరుగుతున్నాయండి. బిల్డర్ లైసెన్స్ లేకుండా బిల్డింగ్లు కట్టేస్తున్నారు, బిల్డర్ లైసెన్స్ లేకుండానే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. ఏది 90 ప్లాట్లు 100 ప్లాట్లు అని ల్యాండ్ కన్వర్షన్ లేకుండా కూడా కట్టేస్తున్నారు. వాటికి సంబంధించిన విషయాల మీద విజయవాడ మున్సిపల్ కమిషనర్ గతంలో ఫిర్యాదు చేశాం. అదే విధంగా ఆయన ఏంటంటే దొంగ సర్టిఫికేట్ రిసీవ్ చేశారని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే ఆయన కూడా పట్టించుకోవాలా. దాని మీద ఇంతకు ముందు పిల్లేసాం. ఆయన అది కూడా అది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోతే దాని మీద కూడా మేము హైకోర్టుకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వేస్తే విజయవాడ మున్సిపల్ కమిషనర్ వచ్చారు. ఎందుకంటే తప్పు అంటే అది లెక్క చూపించాలి. ఇక్కడ కూడా అంతే. ముఖ్యమంత్రి ఏ విధంగా ఆర్డర్ జారీ చేస్తారు? ఆయనకునే రైట్ ఏంటి?
ఇప్పుడు ఆయన ఆదేశాలు ఇవ్వాలంటే చీఫ్ సెక్రటరీకి ఇచ్చుకుంటారు, చీఫ్ సెక్రటరీ పలానా సో అధికారులకు ఇచ్చుకుంటారు తప్పితే అక్కడ మీటింగ్ పెట్టేసి ఇది తప్పు కూల్చేయండి అని చెప్పగానే ఇమీడియట్లీ కూల్చేశారంటే ఎంత బాధ్యతారా ఇచ్చేవండి. వాళ్ళందరినీ నేను బాధ్యత చేస్తామండి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని చంపేశారు వీళ్ళు. ఏది అడిగినా ఇవ్వట్లా. కమిషన్ కూడా అట్లనే ఉందండి. కమిషన్ కూడా బాధ్యత రాహిత్యంగా ఉంది. వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే ఎంతకాలం ప్రతి ఒక్కరు కోర్టుకు రావాలంటే కష్టమైపోతుంది కదా. హైకోర్టు అంటే ఖర్చుతో కూడుకునే అయిపోతుంది. ఈ విధంగా నడుస్తుంది. ప్రజలకు కూడా చికాకు కుట్టేసిన విధంగా వెళ్తుంది. ఎందుకంటే ఒక్క అధికారి కూడా సరిగ్గా పనిచేయట్లా. సరిగ్గా పనిచేస్తే ఇంతవరకు వచ్చేది కాదు. ఇంకోటి ముఖ్యమంత్రి న్యాయం చేయాలి కదా. ఇంకోటి సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలకు వెళ్తున్నటువంటి సందర్భంగా చాలా చోట్ల చెట్లు నరికేస్తున్నారు, పెద్ద పెద్ద చెట్లు నరికేస్తున్నారు. దాని మీద ఆ చెట్లు నరకడం గురించి కూడా మేము ఫిర్యాదు ఇచ్చామంటే వాటర్ యాక్ట్ ప్రకారంగా ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవట్లా. ఈ విషయం తెలియట్లా. మేము దీని మీద కూడా విజయవాడలో విజయ టాకీస్ సెంటర్ లో ఒక రావి చెట్టు 100 ఏళ్ళ చరిత్ర ఉన్న రావి చెట్టుని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహకారంతో విజయవాడ మున్సిపల్ కమిషనర్ లోకల్ కార్పొరేటర్ కలిపి కొట్టేయడం జరిగింది. కట్టేయడం జరిగితే నేను ఆ టైంలో హైదరాబాద్ లో ఉన్నాను. విజయవాడ వచ్చి కానీ చూశాను, మొండి ఉంది. చూడంగానే ఇమీడియట్లీ నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. హైకోర్టుకు వెళ్తున్నానని చెప్పగానే ఇమీడియట్లీగా కలెక్టర్ గారు ఫారెస్ట్ అధికారులు కూడా ఫిర్యాదు చేస్తే ఇమీడియట్ గా స్పందించేసి ఆ చెట్టుని కొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇమీడియట్ గా చెట్టు కొట్టడం ఆగిపోయింది. చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఈ విధంగా కూడా మేము వెళ్తాం. చాలా మంది అడిగారు, మరి ముఖ్యమంత్రి వెళ్తున్నారంటే ప్రాపర్ గా ఎవిడెన్స్ తీసుకోవాలి కదా, హైకోర్టుకు వెళ్ళాలంటే ఎవిడెన్స్ తీసుకోవాలి. కాబట్టి ఆ టైప్ లో జరుగుతుందంటే మేము మీడియాలో వచ్చిన కథనాలు కానీ ఇతరత్ర కానీ అవి కూడా మేము తీసుకుంటున్నాము. దీని గురించి కూడా పెడతామండి. ముఖ్యమంత్రిని కూడా బాధ్యత చేస్తామండి. ఎందుకంటే ముఖ్యమంత్రి తప్పు అని చెప్పాలా. తప్పు అని చెప్పకపోతే ఆయన కూడా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకి మేలు చేయాలి తప్పితే కీడు చేయకూడదు. ఆయన వచ్చాడని చెప్పి బారికేడ్లు పెట్టడం, ఆయన వచ్చాడని చెప్పి ట్రాఫిక్ ఆపేయడం, ఆయన వచ్చాడని చెప్పి చెట్లు నరికేయడం, ఆయన వచ్చాడని చెప్పి స్కూల్ పిల్లలకి సెలవులు ఇచ్చేయడం, ఈ టైప్ చేయకూడదు. ఎందుకంటే మన రైట్స్ ని వయోలేట్ చేయడానికి ఆయనకి రైట్ లేదు.